హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే ఏంటి తెలుసా, రెడీమేడ్ దోశ బ్రేక్ఫాస్ట్ అనమాట. రెండు చూపిస్తాను. రెడీమేడ్గా చేస్తున్నాను. ఇదిగోండి, అటుకులు అండ్ రవ్వ, బొంబాయి రవ్వ అండ్ మైదా, గోధుమ పిండి అండ్ రైస్, నైట్ మిగిలిన రైస్తో చేస్తున్నాను. ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందామండి. ఫస్ట్ మనం నానబెట్టిన అటుకులు వేసుకుందాం. అండ్ నెక్స్ట్ బొంబాయి రవ్వ. మీరు అన్ని క్వాంటిటీ అంతా తగినంత వేసుకోండి. మైదా ఎక్కువ వద్దు, తక్కువ వేసుకోండి. అండ్ నైట్ మిగిలిన రైస్ కొంచెం చితుపుకోండి. అండ్ హాఫ్ గోధుమ పిండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇక్కడ తగినంత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా చేసుకోవాలి, క్వాంటిటీ ఇలా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే హాఫ్ వేసుకొని హాఫ్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇలా బౌల్లోకి తీసుకున్నాక దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ తగినంత సాల్ట్ వేసుకుందాం. అండ్ నేను సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, ఈ 3 యాడ్ చేసుకుందాం. ఇలా 3 యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఉండాలి. దోశ వేసుకునే దోశల పిండిలాగా ఉండాలి. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ ప్యాన్ హీటెక్కినాక కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. ఇలా ప్యాన్ హీటెక్కింది, మనం కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము. ఇప్పుడు మనం దీన్ని దోశలాగే వేసుకుందాం. దీని మీద లైట్గా ఆయిల్ వేద్దాం. ఇది కొంచెం మంచిగా వేగనిద్దామండి. ఇలా దోశ కాలింది కదండి, ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దోశ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం 1 వీక్ సరిపడా వేసుకుంటాం కదా, లేదంటే 2-3 డేస్ అలా సరిపడా వేసుకుంటాం కదా. అది గనక మీకు అవైలబుల్ లేకపోతే, పిల్లలకి తొందరగా పెట్టాలి, టైం అయిపోతుంది అన్న టైంలో మనం ఏం చేయాలంటే అప్పుడు మనం కొంచెం బియ్య పిండి లేని పొజిషన్లో చెప్తున్నాను, అటుకులు తీసుకోవచ్చు. అండ్ అటుకుల తర్వాత మనం నైట్ మిగిలిన అన్నం కూడా తీసుకోవచ్చు. అట్లా తీసుకొని మనం అన్నీ యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. చాలామంది పెరుగు కూడా యాడ్ చేస్తారు. పెరుగు యాడ్ చేయడం వల్ల కూడా చాలా టేస్టీ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా పెరుగుతో కూడా ట్రై చేయండి. నేను పెరుగు వేయట్లేదు, పెరుగు వేసినా కూడా చాలా కమ్మగా ఉంటుంది దోశ అనేది. ఇప్పుడు ఏమి పుల్లగా అవేమి ఉండవు, చాలా అంటే చాలా బాగుంటాయి.
ఇలా మంచిగా రెండు వైపులా కుక్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత టేస్టీగా వచ్చింది ఈ దోశ. దీన్ని ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. మీరు మంచిగా దీంట్లో కాంబినేషన్ టమాటా చట్నీ చేసుకోండి, అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చట్నీ కూడా అవసరం లేదు, దీంట్లో మధ్య మధ్యలో మనం గ్రీన్ చిల్లీ వేసాం కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంది, నోట్లో పెడితే కరిగిపోతుంది. చాలా మృదువుగా ఉంది దోశ. చూడండి చాలా సాఫ్ట్గా ఇలా అనగానే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా మృదువుగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా హెల్దీ రెసిపీ చెప్పాను కదా. మీరు మైదా వేసుకోకుండా ఉంటే గోధుమ పిండి వేసుకున్నా కూడా చాలా మంచిది. మైదా ఏంటంటే కొంచెం వేసుకుంటే కొంచెం బాగుంటుంది అని టేస్ట్, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.